హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కోకోనట్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను నైటే ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇది మార్నింగ్కి ఇలా ప్రిపేర్ అవుతుంది. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు చక్కగా కలుపుకొని మనం ఇప్పుడు ఇడ్లీ పెట్టుకోవచ్చు అనమాట. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మా అబ్బాయి స్కూల్ బాక్స్ కోసం నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. నేను 6 o'clock లేచాను. ఆల్రెడీ మిల్క్ బాయిల్ చేస్తాను, తనకి వేడి నీరు కూడా పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే దీంట్లో నీరు వేసి ఇప్పుడు నేను ఇడ్లీ పెట్టుకుంటాను. ఇది 20 minutes మనం కుక్ చేసుకోవాలండి. ఈ లోపల చట్నీ కూడా నేను ప్రిపేర్ చేస్తాను. ఇడ్లీ దోశ పిండి ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి. మీకు అవసరమంటే అది చూడొచ్చు. అంటే ఇడ్లీ మనకి అంటుకోకుండా ఉండడానికి ఇలాగ ఆయిల్ అప్లై చేసామనుకోండి, అవి కుక్ అయిన తర్వాత తీసిన తర్వాత అంటుకోకుండా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు వితౌట్ ఆయిల్ లేకుండా మనం శనగపప్పుని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నేను ఒక 3-4 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చక్కగా ఫ్రై అయ్యావు కదా, నేను వేరే ప్లేట్లో తీసేస్తున్నాను. ఇప్పుడు కడాయి కొద్దిగా వేడిగా ఉంటుంది కనుక నేను ఎండుమిర్చి దాంట్లో వేసేస్తున్నాను అనమాట. ఆ వేడిలో ఇంకా కొద్దిగా ఫ్రై అవుతాయని. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటున్నానని దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, పచ్చి కొబ్బరి, శనగపప్పు, ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు, ఎండుమిర్చి, నేను ఇక్కడ కొద్దిగా చింతపండు వేస్తున్నానండి, చాలా తక్కువ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్. ఇవన్నీ ఇప్పుడు చక్కగా కొద్దిగా వాటర్ వేసి మనకి ఎంత చిక్కగా కావాలనేది మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకోవాలండి. ఇది ఎందుకంటే పచ్చి కొబ్బరి కదా, ఇలా కూడా కొంతమంది తీసుకుంటారు డైరెక్ట్గా, కానీ నేను ఇప్పుడు దీన్ని తాలింపు పెడతానమాట. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, నేను ఆల్రెడీ ఎండుమిర్చి వేస్తున్నాను కానీ దీంట్లో 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత
ఇప్పుడు చట్నీలో వేసేయడమే. చట్నీ ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, చట్నీలో యాడ్ చేసుకుంటే మనకి కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీ. చూడండి ఇలా ప్రిపేర్ అవుతుందన్నమాట. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇడ్లీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. నేను ఇప్పుడు మా అబ్బాయికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను, టిఫిన్ బాక్స్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు లంచ్లోకి పప్పుచారు ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను పప్పుని చక్కగా వాష్ చేసుకొని కందిపప్పుని దాంట్లో వాటర్ వేసి, ఇప్పుడు దాంట్లో 2 టమాటాస్ తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే అన్నీ వేసామనుకోండి చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఇవి చక్కగా కుక్ అవ్వడానికి కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటాను. ఇప్పుడు పప్పు కుక్ అయిపోయిందండి, 6 విజిల్స్ వస్తుంది. ఇప్పుడు నేను దాని తాలింపు ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇవి ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి. దీంట్లో నేను కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకొని దీంట్లో మనం తగినంత పసుపు, సాల్ట్, కారం వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనకి పప్పు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ తాలింపుని దాంట్లో వేస్తామనుకోండి మనకి పప్పుచారు కూడా ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పోపుని దాంట్లో వేసి చక్కగా కలుపుకొని కాసేపు 1 మినిట్ మనం కుక్ చేసుకున్నాం అనుకోండి, లాస్ట్లో ధనియా కట్ చేసి, కొత్తిమీర కట్ చేసి దాంట్లో వేస్తామనుకోండి పప్పుచారు కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటుందని దాన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను ఫర్దర్గా ఏదైనా వీడియోని అప్లోడ్ చేస్తానండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడు పప్పుచారు కూడా రెడీ అయిపోయిందండి. ఈరోజు పర్ఫెక్ట్ కాంబినేషన్ అని నేను ప్రిపేర్ చేస్తాను. దీంట్లో అన్ని వెజిటేబుల్స్ అన్ని వేసామనుకోండి ఇది మనకి సాంబార్ అయిపోతుంది. ఇడ్లీతో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.